పాస్టర్ గారు మంచిగా డెలివరీ అయితే బీపీ కట్టేస్తాను ఒప్పుకున్నాను. అయితే నాకు నా భర్తకి ఇద్దరికి కాళ్ళు ఇరిగినాయి. ఈ మధ్య రాలేకపోయినాను, మళ్ళీ తిరిగి వచ్చినాను. ఇది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ అమ్మకు వందనాలు. మా అమ్మాయికి 4 రోజుల నుంచి జ్వరం, టైఫాయిడ్ జ్వరం అవుతుంది. రాత్రి ప్రార్థన చేసుకున్నా, తండ్రి మా అమ్మాయికి జ్వరం తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటాను. మొక్కుబడులు చేసుకుంటున్నారు, దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తూ టైఫాయిడ్ జ్వరం కూడా తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా చిన్న బాబుకి జ్వరం అయితే మా అమ్మాయి మంగళవారంలో సాక్ష్యం చెబుతాను అనుకుంది, చెప్పకుండా హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ పోయలేక ఆడికి పోయలేక మళ్ళీ జ్వరం వచ్చింది మా అబ్బాయికి అన్నది. అమ్మ నేను సాక్ష్యం చెప్పకుండా వచ్చినాను, నువ్వు చెప్పామంటే సరేలమ్మ ప్రార్థన చేసుకొని నేను చేసినాక మళ్ళీ చెబితే తగ్గిపోయినాదమ్మా. ప్రభు స్వస్థపరిచాడని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మేమేమో నిన్న ఆదివారం అందరం వండుకొని ఉంటే ఫ్యాన్కి వైర్లు పెడితే ఆ వైర్లు అన్నీ తెగిపోయి అందరం వినపడ్డాయి. పడేలకి దేవుడి దయ వల్ల ఏం కాలేదు. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు క్షేమం ఇచ్చాడు. యేసుకే మహిమ కలుగును గాక. దేవుని చిత్రం మీ అందరికి వందనాలు. పాస్టర్ గారు మా పెద్ద కుమారునికి మరి బాగా టైఫాయిడ్ జ్వరము, కాలేజీలో చదువుతూ ఇబ్బంది పడతా ఉన్నాడు. తండ్రి ఏందని నర్సపేట మళ్ళీ హాస్పిటల్కి పోయాము, అయినా తగ్గలేదు. మాది ఇక్కడ పక్కన పెద్దవారం. అయితే తండ్రి మేము మంగళవారం ప్రార్థనకి మా కుటుంబం మొత్తం మూడు వారాలు వస్తాం. మరి నా కుమారుడు బాగా ఆరోగ్యంగా ఉండాలి, కాలేజీకి పోవాలని అనుకున్నా. 3 వారాల నుంచి దేవుడి దేవుల్లో జ్వరం ఏమి రాలేదు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నారట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ వందనాలు. కళ్ళు తిరుగుతున్నాక 2 వారాలు ప్రార్థనకు వచ్చి కళ్ళు తగ్గినాయి, బాగుంది. కళ్ళు తిరగడం తగ్గిపోయినట్టు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే మరి ఇప్పుడు 2 వారాలు వెళ్ళిపోయి 3వ వారంలో ఇక్కడికి వచ్చాము. తొలి రోజు వచ్చాము. వచ్చి మా ఆయన నేను ఇద్దరం కలిసి వచ్చాము. వచ్చినాక అన్నాడు, ఎందుకమ్మ నువ్వు గబగబా తల పోసి పాటరమ్మ వెళుతూ ఉంటావు మంగళవారం ప్రార్థన కానివ్వండి. నేనుండి అన్నయ్య నువ్వేనన్నా నేను మంగళవారం ప్రార్థనకి నేను పోవాలా, నువ్వు వద్దన్నాగా నేను వెళ్ళిపోవాలని వచ్చా. వస్తుంటే వల్ల సరే నేను పోదావరా మంగళవారం ప్రార్థనకు పోదావరా అని అన్నా. అంటే సరే నేను కూడా వస్తా అని వచ్చాడు. ఆ సారి వచ్చి ప్రార్థనలో ఉన్నాడు, అన్నం కూడా తినకుండా ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ 2వ వారంలో వచ్చాము. వచ్చినాక ఇంకా నేనుండి అన్నం తినకుండా మళ్ళీ వెళుతుంటే కొంచెమైనా అన్నం తినాలి, తింటే ఆశీర్వాదం వచ్చిద్ది తినాలని చెప్పలేక సరేలే అని కొద్దిగా తీసుకొని తిన్నాడు. తిన్నాక ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తుండేలేకే ఎంగడజంపల్లి కాడికి పోయినాక కుక్క బాగా అంత ఎత్తున వచ్చింది కుక్క. ఆ కుక్క ఆందున వచ్చి బండికి తగిలింది, నడుము మేనే పడింది గాను. పడేకి ఎంత ఎత్తుని మేము ఎగిరినాం, ఇద్దరమే ఎగిరి కింద పడాల్సింది అయితే దేవుడు మాకు తప్పించాడు. తప్పించినాక దేవుడు ఉన్నాడమే, నేను మంగళవారం ప్రార్థనకి రోజు వస్తాను, ఇంకా దేవుడిని మనల్ని కాపాడిండి, ఇలా చచ్చిపోవాల్సిన వాళ్ళని బతికిచ్చిండు, రోజు వస్తానని ఒప్పుకున్నాం. ఒప్పుకున్నాక మళ్ళీ 2 వారాలు రాలేక వెనుకబడిపోయినాము. ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ పాతనే లేక ఇంకొంచెం పోయలేక మళ్ళీ ముసలాయన వచ్చాడు. ఆ ముసలాయన పాటలోనే చచ్చిపోవాల్సింది. ఏసయ్య ఆ ముసలాయన కూడా తప్పించాడు. మేము ఇంటికి ఆరోగ్యంగా పోయినాక బాగానే ఉన్నాక ఈరోజు వద్దామని తీర్మానం చేసుకున్నాక మా కొడుకు మా కోళ్ళ మేము పోతాము, ఉండండి అమ్మ మీరంటే సరే అయ్యా మీరు కూడా రండి, నేను మాత్రం ఉండను, నేను పోవాల్సిందే, దేవుడు నాకు మేలు చేసిండు, ఆ మేలు నేను చెప్పుకోవాలయ్యా. నేను ఆగిపోయిన 3 వారాల నుంచి చెప్పలేక ఆగిపోయినా. ఈసారి ఖచ్చితంగా ఛార్జీకి డబ్బులు లేకపోయినా బస్సుకైనా వచ్చి నేను సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. ఈ సాక్ష్యం దేవుడు దీవించు. ఫ్రీ బస్సు కదా, ఫ్రీ బస్సుకే వచ్చేసేయండి. మరి ఫ్రీ బస్సుకి ఏముంది ఇక. ఇంకొక సాక్ష్యం ఏంటంటే పోయిన వారంలో నేను సాక్ష్యం చెప్పాను, గొర్రెకి బాగలేదని సాక్ష్యం చెబితే మళ్ళీ 2వ గొర్రెకి కూడా నోటు జబ్బు వచ్చి బాగలేకపోతే పొలం పోతుంటే మరి నోటు జబ్బు వచ్చింది, దాన్ని ఇంటికాడ ఉంచండి అని చెప్పారు. చెబితే అయ్యా మందులు తీసుకొచ్చి వేయండి అంటే ముందు ఏసు రక్తం వేసినాక మీరు మందులు వేయండి, ఏసు రక్తం వేసినాక మీరు మందులు వేయండి అంటే ఏసు రక్తం ముందు నోట్లో వేసి తర్వాత ఇండిషన్లు చేశారు. 4 రోజులు 3 రోజులు బాగలేదు. ఏసయ్యా మంగళవారం పోయి నేను ఈ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, నువ్వు నాకు ఎన్నో మేలు చేస్తాను, నీ మేలు నేను చెప్పుకోవాలయ్యా అని నేను ఇవాళ వచ్చి
చెప్పుకుంటున్నా. గొర్రెకి కూడా బాగా గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా చెల్లెలకి బీపీ ఎక్కువ అయిపోయి నోరు పక్కకు బీకేసి మాట ఆగిపోయింది. మాట ఆగిపోయింది. దర్శి తీసపోతే మా వల్ల కాదమ్మా ఒంగోలు పోయినాను. ఒంగోలు పోయినా చాలా డబ్బులు ఖర్చు అవుతాయమ్మా, మాట వచ్చేది అని కూడా మేము చెప్పలేమని నేను ప్రార్థన చేసా. ప్రభువా నా చెల్లెలు బాగుండి మాట వస్తే నేను 2 వారాలు మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్తా ప్రభు అని ఇప్పుడు విజయవాడ దేశపోతే ఇప్పుడు మాటలు బాగానే వస్తాయి. బాగుంది, ఇప్పుడు మాటలు వస్తున్నాయి. గట్టిగా చప్పటి కొడి గట్టిగా దేవుని మహిమ ప్రార్థన స్వస్థత కలుగు చేస్తుంది. యేసుకే మహిమ కలుగును కాక. పాస్టర్కి వందనాలు. నాకు గుండె నొప్పిగా ఎడమ రెక్కంతా నొప్పి పుడుతుంటే ఇంతకుముందు 5 వారాలు వచ్చా, తగ్గితే మళ్ళీ వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పటి కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి నా వందనాలు. నడుము నొప్పి బాగా నొప్పి పుట్టింది. ఇప్పుడు అయ్యగారు ప్రేయర్ చేయగానే ఇమ్మటి తగ్గి ఇప్పుడు తగ్గిపోయిందమ్మా నడుము నొప్పి. గట్టిగా చప్పటి కొడి గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలి. హల్లెలూయా. నా పేరు రాదమ్మ. మా చెల్లెళ్ళ కొడుకులు ఇద్దరు 2 సార్లు రాసి పాస్ అవ్వకుండా తప్పిపోయారు. వాళ్ళ నరసరాపేట. అమ్మాయి దూరాంచి రాలేక నన్ను చెప్పమంది, క్షమించండి. అయితే మళ్ళీ రాత్రి పాస్ అయితే సాక్ష్యం చెబుతానని ఒప్పుకుంది. రాశారు, పాస్ అయ్యారు ఇద్దరు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేలు చేశాడు. యేసుకే మహిమ. నా పేరు రత్నకుమారి. నాకు కాలు నొప్పులు అయితే 2-3 వారాలు వస్తాను అనుకున్నా. 2 వారాలు వచ్చి 3వ వారం రాలేకపోయా. తర్వాత మళ్ళీ 2 వారాలు రాలేక కాలు బాగా నొప్పి వచ్చేసింది. ఇంకా దేవుడా నేను పోయి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నా కాలు నొప్పులు తగ్గితే అనుకున్నా. నా మనవడు హీటర్ పెడితే దొడ్లోకి వెళ్ళి హీటర్ పట్టుకున్నాడు. చెయ్యి అంతా కాలిపోయింది. దేవుడా నా మనవడికి ఏం కాకుండా ఉంటే సాక్ష్యం చెబుతానయ్యా అన్న. నా మనవడికి ఏం కాల, ఏళ్ళు బాగానే ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.